డాక్టర్ సునీత గారు ఏం చేస్తున్నారు. ఇంకొక మనకి లక్ష్మీ శ్రీనివాస్ గారు ఈ కుంకుమ బొట్టు పెట్టడం వలన సూర్యకిరణాలు ఈ మనకి ప్రాణశక్తిని ప్రసాదించి శరీరానికి ఇస్తుందండి. తర్వాత మట్టి గాజులు ప్రశ్న అడుగుతారు దానికి చెప్పారు. థ్యాంక్ యూ గారు. మీకు ఒక చిన్న ప్రశ్న అండి. సంక్రాంతి రోజు నుండి పద్మిని గారు అందరికీ నమస్తే అండి. నా పేరు మధ్యరెడ్డి పద్మిని. కార్యక్రమం జరుగుతుందంటే అదేంటో చెప్పగలరా? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండుగ ముఖ్యంగా ఏ దేవుళ్ళని పూజిస్తారు? శ్రీకృష్ణుడు. ఇద్దరు ఓకే. ఇంకా గోదాదేవి. గౌరవదేవి. అంటే లేవు లైట్ నా పేరు హారి.
ఈరోజు రాజమండ్రి నుండి సరస్వతి ఘాట్లో సంక్రాంతి సంబరాలు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టామండి. దీని ముఖ్యోద్దేశం ఏంటంటే మనందరికీ కూడా సంక్రాంతి సంబరాలు అనగానే మహిళలకు ముగ్గులు పోటీలు పెడుతూ ఉంటారు. అలా వీధికి 2 ముగ్గులు పోటీలు పెట్టి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కానీ దీన్ని మాత్రం వినూత్నంగా ఏదైతే మనకి ఈ జనవరి 22వ తారీఖున చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోబడుతున్నటువంటి మన అయోధ్యలో ఆ రాముని వారిని పట్టాభిషేకం ఉందో దానికి ఈరోజు అంకురార్పణగా జై శ్రీరామ్ అనే నినాదంతో మహిళలందరి చేత పతంగ విహార్ అనేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టామండి. ఈ పతంగ విహార్ అనేది అందరికీ తెలిసిందే. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యంగా సంక్రాంతి రోజు మనం ఈ పతంగులు ఎగరేసేటటువంటి సాంప్రదాయం మనకుంది. అయితే అందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా మగవారు ఎగురవేస్తూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతి నుండి మహిళలందరూ కూడా పతంగ విహార్ అనేది ఎగరవేస్తున్నాము. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారండి. అదేవిధంగా యాదేవి సర్వరూపేషు మాతృరూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. ఒక స్త్రీకి ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో ఇవ్వలేనంత ఇదిగా ప్రాముఖ్యతనిచ్చినటువంటి ఒకే ఒక్క దేశం నా భారతదేశం. నా భారతదేశంలో స్త్రీలందరూ కూడా దేవతలుగా పూజింపబడతారు. అదేవిధంగా మనం గోపూజలను కూడా చేస్తాము. ఎందుకంటే మనకి ఏదైతే మన జీవన విధానంలో మనకు ఉపయోగపడుతుందో దాన్ని ఈ 3 రోజు పండుగల్లోని మనం ఆ పాడికి కూడా మనం పూజలు చేయటం వాటికి కృతజ్ఞతగా చెప్తున్నాము. ఈరోజు మన సోమ వీర్రాజు గారు ఇక్కడికి విచ్చేసినందుకు నాకు మనసు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా తోట సుబ్బారావు గారు ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ముందుంటూ ఉంటారు. ఆయన సారథ్యంలోనే అదేవిధంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అయినటువంటి శ్రీరామ్ అనే నినాదంతో పతంగ విహార్ అనేటటువంటి కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీ चपलाय नमः जौनने पूजयामि पीताम्बरधार्ये नमः वरुं पूजयामि कमलवासिन्ये नमः कटिं पूजयामि पद्मा सुमुखाय नमः मुखं पूजयामि श्रिये नमः वास्तव पूजयामि सुनासिकाय नमः नासिकाद्वयं पूजयामि सुनेत्रे नमः नेत्रम्बके देवी नारायणी नमोस्तुते ओम श्री ज्ञान सरस्वती देवताय नमः पुष्पमालिकां समर्पयामि. ఏంటి గురుగారు ఒకసారి నిల్చోబెడతాను. ఒకసారి నాడవాళ్ళందరూ నిల్చోబెడతాను. ఎగరవయ్యే ఎగిరి కాలిపట్ట